ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని కాల్వలు డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరందేలా కృషి చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కాళేశ్వరం ద్వారా కొండపోచమ్మ వరకు జలాలు వచ్చినందున తదుపరి పనులపై దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల పనులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్న ఆయన ఇప్పుడిప్పుడే వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. నీటిపారుదల శాఖ ఆస్తుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందంటున్న రజత్ కుమార్తో మా ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి. ఉపాధి హామీ నిధులను పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నీటిపారుదల శాఖలో ఇందుకు సంబంధించిన పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడేందుకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ గారు నమస్కారం. నమస్తే. నీటిపారుదల శాఖను కూడా ఉపాధి హామీ పనులతో అనుసంధానం చేసి పనులు ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే చూడండి, ఇప్పుడు మనము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే మెయిన్ ప్రాజెక్ట్స్ మీరు కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు పని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ ఉంది రైతులకి వాటర్ ఇవ్వాలి, పొలాలకి పోవాలి, నీరు నింపాలి. అయితే నౌ ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి మనకు డీసిల్టింగ్ కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల ఈ సహకారీ తుమ్మలుగా విపరీతమైన గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు జంగల్ అడవిలాగా అయిపోయింది ట్యాంక్స్ దగ్గర, కాలువల దగ్గర. అవి అన్నీ క్లియరింగ్, ఇవి అన్నీ లేబర్ ఇంటెన్సివ్ పనులు ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ వలన మీకు తెలుసు, అంటే యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి. అందుకనే ఒక మంచి గౌరవనీయులు సీఎం గారు చాలా మంచి స్కీమ్ పెట్టారు, టు కిల్ 2 birds with 1 stone అని. వాటర్ కూడా అవుతుంది ఈ సీజన్ అనుకో, అంటే ఇరిగేషన్కి చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఈ పీరియడ్లో మనం కాలువలు అవన్నీ క్లీన్ చేసి వాటర్ ఇవ్వాలి. అదేవిధంగా మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అవుతుంది. సో దానికి చాలా అంటే ఫాస్ట్గా వర్క్ చేసి వీ హ్యావ్ కమ్అప్ విత్ అ ప్లాన్. దాదాపు 1231 కోట్లతో ఇంచుమించు 7,500 కిలోమీటర్ కాలువలోకి డీసిల్టింగ్ చేయడానికి. అదేవిధంగా అన్ని చోట ప్రత్యేకంగా అంటే కెనాల్ సైడ్లో, ట్యాంక్స్ సైడ్లో ఈ అడవి క్లియరెన్స్, జంగల్ క్లియరెన్సెస్ కూడా ఇవి అన్నీ అంటే క్లియరెన్స్ చేశాము. దాంతోపాటు అంటే ఇంకా కొన్ని కొత్త ఫార్మేషన్స్ కూడా దేవతలో స్కీమ్ ఉంది. ఆల్రెడీ కొన్ని చెరువులో మేము నీళ్ళు నింపాము. అయితే అది డిస్ట్రిబ్యూటరీస్లో కొన్ని గ్రామాలకి కింద టేల్ ఎండ్స్ దగ్గర రావట్లేదు. అక్కడ ఇమ్మీడియట్గా ఈ సీజన్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ కూడా ఇంచుమించు అంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో 4,600 కిలోమీటర్ వరకు వర్క్స్ ఉన్నాయి. సో ఐ థింక్ అంటే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అంటే ఓన్లీ పూడికతీత పనులు చేస్తారా, లేకుంటే మరమ్మతులు, కట్టలు పనులు? కొంచెం అంటే యాక్చువల్గా ఎన్ఆర్ఈజిఎస్ కింద మేము లేబర్ వర్క్సే మాత్రం ఇస్తాం. దాదాపు కొన్ని చోట నేను చెప్పిన పనిలో జంగల్ క్లియరెన్స్లో 95% యాక్చువల్లీ లేబర్ వర్క్ ఉంటుంది. ఎట్లాగా మేము చేస్తాము, అప్పుడు కూడా కాంట్రాక్టర్స్ లేబరే ద్వారా చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే 1 or 2 ప్లేసెస్లో చాలా లావుగా అయితే వీ హ్యావ్ టు యూజ్ మెషిన్స్ టు కట్ అని వల్ల అవి వదిలిపెట్టు. 95% క్లియరెన్సెస్ కెన్ బి డన్ లేబర్. అదేవిధంగా లైన్డ్ కెనాల్స్ ఉంటాయి కదా, సిమెంట్ లైన్డ్ కెనాల్స్ ఉంటాయి, దాంట్లో వాటర్ ప్రవస్తుంది కాబట్టి అప్పుడు దాంతోపాటు మట్టి కూడా వస్తుంది. సో సిల్టింగ్ అప్ అవుతుంది, కెనాల్ కెపాసిటీ తగ్గిపోతుంది. డీసిల్టింగ్ ఆఫ్ దట్ ఈస్ అ కంప్లీట్లీ లేబర్ జాబ్. మనం ఎట్లాగంటే నార్మల్ వేలో చేస్తాం, అప్పుడు కూడా డీసిల్టింగ్ మాన్యువల్గా చేస్తాం. బట్ మాన్యువల్తో పాటు అంటే ఓటీస్, ఆఫ్టేక్ రిపేర్స్ ఇవన్నీ ఉంటాయి. దోస్ మే రిక్వైర్ సమ్ మెకానికల్ కాంపోనెంట్. అది మేము మన బడ్జెట్ నుండి మీట్ అవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ కాకతీయకుండా చెరువులను కూడా ఇప్పటికీ పునరుద్ధరించారు. చెరువులకు సంబంధించి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించి చెరువుల్లో కూడా ఏమైనా పనులు చేయబోతున్నారా? ఇప్పుడు ఈ సీజన్లో బహుశా చేయలేము, బికాస్ ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి. అంటే వన్ ఆఫ్ ద గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మిషన్ కాకతీయ ఇస్ దట్ నియర్లీ 100% ఆఫ్ ద ట్యాంక్స్ హ్యావ్ వాటర్. కొన్ని చాలా వరకు అయితే ఇప్పుడు కూడా మంచి లెవెల్స్లో ఉన్నాయి. వర్షాకాలంలో ఇంకా పెరుగుతుంది. బట్ డెఫినెట్లీ డీసిల్టింగ్ ఆఫ్ చెరువులు, బండ్ రీకన్స్ట్రక్షన్, బండ్ స్ట్రెంథనింగ్, బండ్ మీద ఈ చెట్లు అవన్నీ వస్తున్నాయి, దానికి క్లియరింగ్. సో ఇవన్నీ మనము చాలా ఈజీగా ఈ ఉపాధి హామీ పథకం కింద టేకప్ చేసుకోవచ్చు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇప్పటికే కొండపోచమ్మ సాగర్ వరకు వచ్చాయి. ఇప్పటికే మిగతా కూడా చెరువులు నింపారు. రైతులకు పూర్తి ఆయకట్టుకు ఇది వరకు నీళ్లు అందిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ ఆయకట్టుకు ఈ సంవత్సరంలో, ఈ సీజన్లో ఎలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తుంది దీనికి సంబంధించి? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్లో స్పెసిఫిక్గా దాదాపు 3-4 lakh acres మేము ఆలోచిస్తున్నాము. ఇవి ఫుల్ కాదు, కానీ మెయిన్ ఫోకస్ ఈసారి బికాజ్ కాలువలు చాలా లాంగ్ ఉంటుంది. మొన్న సిద్దిపేటలో రివ్యూ చేశాను, బాకా కెనాల్ చూడడానికి వెళ్ళినప్పుడు
అక్కడ కలెక్టర్ గారు చెప్పారు దాదాపు 2700 కిలోమీటర్స్ వరకు కెనాల్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ లెంత్ అవి అన్నీ ఒకే జిల్లాలో చూడండి, ఇప్పుడు కూడా దట్ ఈస్ ట్రంకేటెడ్ జిల్లాలో కూడా ఇంత వస్తున్నది. సో అయితే ఒకేసారి అన్నీ కొన్ని చోట కంప్లీట్ అయినాయి, కొన్ని చోట జరుగుతున్నాయి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇఫ్ వీ కెన్ ఫిల్ ది ట్యాంక్స్, మెయిన్ కెనాల్స్ మాకు కంప్లీట్ అయినాయి ఇంచుమించు ఐ థింక్ 80-90%. కాళేశ్వరం గోదావరి బేసిన్లో అయితే ఇంచుమించు 100%. దేవదులలో కొన్ని ఉన్నాయి, కింద సీతారామ కింద ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ మిగతా అన్ని ఫిలప్ అవుతాయి. అక్కడ టార్గెటెడ్ వేలో డిసెంబర్ వరకు ఈ రైనీ సీజన్కి బెనిఫిట్ తీసుకుంటూ చెరువులు మొత్తం అంటే ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. టాప్ ప్రయారిటీలో అది చేస్తున్నాం ఎక్కడైనా. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కొండపోచమకు జలాలు తెచ్చారు. తదుపరి పనులు ఏ మేరకు ఎప్పుడు జరుగుతాయి? అక్కడ నుండి బస్వాపురం తీసుకువస్తున్నాము. అక్కడ నుండి అంటే మళ్ళీ అంటే ఈ సైడ్ సింగూరు కూడా తీసుకురావడానికి అంటే యాక్చువల్గా ప్లాన్స్ ఉన్నాయి. పని అయితే జరుగుతున్నది. ఫైనాన్షియలీ యాక్చువల్గా మాకు కొంచెం అంటే అక్కడ ఇప్పుడు స్లైట్లీ బికాజ్ మనకు చాలా ఫాస్ట్ ఎక్స్పెండిచర్ అయింది. సో తర్వాత కోవిడ్ వలన కూడా మనకు రెవెన్యూస్కి కొంచెం ఇంపాక్ట్ ఉంది. సో ఫైనాన్షియల్ కొన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి. మేము ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఫైనాన్స్ రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఐ థింక్ అంటే అనదర్ 6-8 monthsలో ఇవన్నీ పనులు పూర్తి అయ్యాయి. మీరు తుపాకులో కూడా సహా ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా చూసారు. ఆ పనుల పురోగతి ఎలా ఉంది? అక్కడ మనకు కొద్దిగా డిలే జరిగింది. అంటే యాక్చువల్గా సీఎం గారి నిర్దేశాల ప్రకారం ఈ సీజన్లో తుపాకులగూడెం కంప్లీట్ షేప్లో తీసుకురావడానికి ఆదేశించారు. కానీ అక్కడ ఫారెస్ట్ బిట్ ఒకటి ఉంది. ఈ ఫారెస్ట్ బిట్కి ప్రపోజల్ రావడానికి అంటే కొద్దిగా ఢిల్లీ నుండి డిలే అయింది. అది కూడా అంటే యాక్చువల్గా ప్రత్యేకంగా తీసుకొని వీడియో కాన్ఫరెన్స్లో పీసీసీఆర్ గారు చాలా అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. శోభా గారు డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, జావడేకర్ గారితో మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్లో మాకు అంటే ఫారెస్ట్ క్లియరెన్స్, తర్వాత ఇక్కడ చెన్నై బోర్డు నుండి కూడా క్లియరెన్స్ తీసుకున్నారు. మరి ఈ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఇంజనీరింగ్ వర్క్ చేయలేకపోతున్నాము. సేఫ్ లెవెల్ వరకు మనము అంటే తీసుకువచ్చి వాటర్ ఆపడానికి అక్కడ అంటే యాక్చువల్గా చేశాము. ఓన్లీ గేట్ ఫిక్సింగ్ ఇస్ రిమైనింగ్ ఇన్ ప్రాబబ్లీ 50-60% ఆఫ్ ది గేట్ ఫిక్సింగ్ వర్క్ ఇస్ రిమైనింగ్. అది ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా చేయవచ్చు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు సంబంధించిన అంశాలన్నీ పరిష్కారం ఏంటంటే పనులకు సంబంధించి ఏం చెప్తారు? పాలమూరు రంగారెడ్డికి అయితే రంగం సిద్ధంగా ఉంది. యాక్చువల్గా అక్కడ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. మరి ఒక ప్రయారిటైజేషన్ చేసుకొని చేయాలి. నార్లాపూర్లో కొద్దిగా డిజైన్ ఇష్యూస్ ఉండేది. అయితే జియో ఫిజియోలాజికల్ స్టడీస్ జరిగినాయి అక్కడ. అన్నీ అయిన తర్వాత అన్నీ పరిశీలించి ఒక డిసిషన్ ఇచ్చారు గౌరవనీయులు సీఎం గారు. మనం అర్థం బండికి వెళ్తాము. ఒక సేఫ్ స్ట్రక్చర్ ముందు ఉండాలి. యాక్చువల్లీ కాస్ట్ కూడా కొద్దిగా పెరిగితే పర్వాలేదు అన్నారు. సో మనము సేఫ్టీ ఫస్ట్ పెడుతూ అది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఒక రాక్ ఫిల్ డ్యామ్కి ఆప్షన్ ఉండేది. అదేవిధంగా అక్కడ పంప్ హౌసెస్లో కూడా ఓపెన్ ఓవర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఇష్యూస్ మీద కొద్దిగా డిస్కషన్ జరిగింది. యాక్చువల్గా అక్కడ ప్లానింగ్ ఉంది దట్ బై నెక్స్ట్ జూన్ వీ షుడ్ ట్రై అండ్ కంప్లీట్ ఆల్ ది వర్క్స్. ఒక BHEL సప్లైస్లో కూడా కొంచెం ఇష్యూ ఉంది, అది సార్ట్ అవుట్ చేస్తున్నాం. ఒకసారి అది టై అప్ అయితే వీ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ ది ఫస్ట్ లెగ్ ఆఫ్ PRLIS బై నెక్స్ట్ జూన్. కోవిడ్ కారణంగా వలస కార్మికులు చాలా మంది తమ సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. కొంత పనులకు సంబంధించిన ఇబ్బందులు కలిగాయి. ఈ పనులకు సంబంధించిన ఏం చెప్తారు? పనులు ఎలా కొనసాగుతున్నాయి? ఏమైనా ఇబ్బందులు? లేదు, కోవిడ్ వలన ఇంపాక్ట్ అంటే ఒకటి వర్కర్స్ గురించి కూడా మీరు అన్నారు, అది ఒక కరెక్టే, చాలా ఇంపాక్ట్ అయింది. డెఫినెట్గా స్లో డౌన్ అయింది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో మాకు అక్కడ లేబర్ క్యాంప్స్ ఉంటాయి, అక్కడే ఉంటారు. అన్ని సౌకర్యాలు ఇచ్చాము. ఇంతకుముందు కూడా మనం డిస్కషన్ చేసాము. అయితే కోవిడ్ కోసం ఏమేమి జాగ్రత్తగా చేయాలి, శానిటైజేషన్ కానీ ఫేస్ మాస్కులు ఇవి అన్నీ అంటే సప్లై చేసాము. టెంపరేచర్ స్క్రీనింగ్ చేసి సైట్కి అడ్మిట్ చేసాము. ఫుడ్, డాక్టర్స్ క్యాంప్స్ ఇవన్నీ ఏర్పాటు చేసాము. మరి ఐ థింక్ వర్క్ కొంచెం దాదాపు 60-70% కంటే రెగ్యులర్ స్పీడ్ కంటే తగ్గింది. బట్ చిన్న స్కీమ్స్ అయితే అసలు విలేజర్సే అక్కడ అలౌ చేయటం లేదు, మెటీరియల్ దొరకటం లేదు, సిమెంట్, కాంక్రీట్. ఇక్కడ స్టాక్స్ ఉంటాయి పెద్ద పెద్దగా, మల్లన్న సాగర్ కానీ మన కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్స్లో. ఇవి అన్నీ అంటే యాక్చువల్గా మా దగ్గర కాంట్రాక్టర్స్ దగ్గర ఏజెన్సీస్ దగ్గర అవైలబుల్ ఉంటాయి. అక్కడ అయితే ఇట్లా చేసాము.
చెక్ డ్యామ్స్ ఇవన్నీ అస్సలు టోటల్గా స్టాప్ అయింది. ఇప్పుడు కొంచెం మెల్లగా పికప్ అవుతుంది. మెటీరియల్ సప్లై స్టార్ట్ అయింది. వర్కర్స్ కూడా వస్తున్నారు. లోకల్ విలేజర్స్ పర్మిట్ చేస్తున్నారు. ఓకే. సో అది కూడా ఒక ఉంది. డెఫినెట్గా లాసెస్ జరిగింది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకా సప్లై షెడ్యూల్స్లో కూడా మనకు కొన్ని మెషిన్స్ చైనా, ఇటలీ నుండి వస్తున్నాయి. అవి అన్నీ కూడా దాదాపు 2-3 months అక్కడ హెల్డప్ అయిపోయింది. నౌ ద థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే టు రికవరీ 2-3 months లాస్ జరిగింది. వీ విల్ ఓన్లీ బీ ఏబుల్ టు కంప్లీట్ జూన్ కోసం ప్లాన్ చేసిన పనులు బహుశా ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అవుతుంది. ప్రధానంగా నీటిపారుదల శాఖ ఎటువంటి లక్ష్యాలతో ముందుకెళ్ళబోతుంది, ఏం చెప్పారు, ఏం చేస్తారు? మెయిన్గా చూడండి అంటే రైట్ నౌ ఈ సీజన్లో రైతులకి వాటర్ అంటే సాగునీరు ఇవ్వడానికి మెయిన్ కన్సర్న్ ఉంది. కాలువలకి మెయింటెనెన్స్, అదేవిధంగా వాటర్ లెవెల్స్ వేరియస్ ప్లేసెస్లో, ఫ్లడ్ కంట్రోల్, ప్రిపరేటెడ్నెస్, ఇవి అన్ని రివ్యూ సమీక్షలో జరిగింది. దాంతోపాటు ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అంటే జలహిత అంటారు, జగత్యాల్లో బాగా జరిగింది. కొన్ని చోట్ల జలహిత ప్రోగ్రామ్ కింద ఎట్లా చేయాలి, దానికి గైడ్ లైన్స్ ఎట్లా చూడండి. ఉపాధి హామీ పథకంలో అన్ట్రైన్డ్ లేబర్ వస్తారు. సో వాళ్ళకి టెక్నికల్ వర్క్ చేయాలి. 50 రోజుల్లో మీరు క్లీనింగ్ అయితే పెద్ద టెక్నికల్ లేదు, కానీ కొన్ని చోట ఒరిజినల్ కాలువ ఫార్మేషన్ చేస్తున్నాం. దాంట్లో యాంగిల్ ఎట్లా ఉంటుంది, డెప్త్ ఎంత ఉంటుంది, మధ్యలో వదిలిపెట్టకుండా అడ్డం రాకుండా ఫ్లో స్మూత్గా ఉండాలి, ఇవన్నీ చూడడానికి ఎట్లా చేయాలి, ఇవన్నీ డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు ఒక చాలా మంచి అంటే ఏం చేసాము, ల్యాండ్ బ్యాంక్ మొత్తం ఈ ఇరిగేషన్ కింద ఇంచుమించు ఈ రోజుకి 12.5 lakh acres ల్యాండ్ ఉంది. కొన్ని కొత్త అక్విజిషన్స్ ఉన్నాయి, కొన్ని పాత ఉన్నాయి. దాని మీద ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో నేను రివ్యూ చేశాను. అప్పుడు అంటే అసలు ఐడియా లేదు ఎక్కడ ఏమైంది, తర్వాత ఎంతవరకు మ్యూటేషన్ అయింది, అవి అన్నీ కూడా ఐడియా లేదు. చాలా వరకు ఇంకా వాళ్ళ పేరులో ఎన్క్రోచ్మెంట్స్ అవి అన్నీ ఉన్నాయి. సో ఈరోజు దానికి చాలా డీటెయిల్లో చేశాను. అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో బాగా కోఆపరేషన్ చేశారు. గవర్నర్ సిఎస్ గారు, వారి కింద రజత్ సైని గారు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. మొత్తం ఈ రోజుకి నేను గర్వంగా చెప్తున్నాను మీకు 11.5 lakh acres ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేరులో మ్యూటేషన్తో సహా మా రికార్డ్స్లో ఉన్నారు. సో దానికి ఎట్లా అంటే డెవలప్ చేయాలి, ఎక్కడెక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, తర్వాత ఎక్కడెక్కడ వర్క్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఇవి అన్నీ కూడా దాని డీటెయిల్గా మాట్లాడాను. థ్యాంక్ యూ రజత్ కుమార్ గారు. ఇది ఉపాధి హామీతో పాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై రజత్ కుమార్ గారితో ముఖాముఖి. కెమెరామెన్ నరేంద్రతో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.